మీరే సమాజ నిర్మాతలు. అనాది కాలం నుంచి చూడండి, గార్గి, మైత్రేయి, సులభ, అనసూయ వీళ్ళందరినీ చూస్తే మగవాళ్లకు కూడా దిమ్మ తిరిగేటటువంటి సమాధానాలు చెప్పి ఓడించినటువంటి సంఘటనలు వేల కొద్దీ ఉన్నాయి మనకి. అటువంటి పురుషుడికి జ్ఞానాన్ని ఇచ్చింది మొట్టమొదటి తల్లి కాదా? ఏమ్మా, మరి మీరెందుకల్లా సిగ్గుపడుతున్నారు పిడికిలి బిగించి చెప్పడానికి? ఏ మనిషిగా పుట్టి మనం కేవలం తినిపోవడానికి వచ్చామా ఈ భూమి మీదకి? ఏ నాన్న, మనిషిగా పుట్టి కేవలం తిని నిద్రపోయి పోవడానికే వచ్చామా మనం? మనకేమి జీవిత పరమార్థం లేదా? ఈ జీవితానికి సాధించాల్సిందేమీ లేదా? చరిత్ర సృష్టించాల్సిన అవసరం లేదా? ఉంది. ఇక లేవండి. ఆనాడు స్వామి వివేకానందుడి పిలుపు మేరకు ఆ విజయాన్ని సాధించేంత వరకు కూడా విశ్రమించకండి అని ఎప్పుడైతే వివేకానందుడు అన్నాడో,